Hi, this is TS Rahul. I completed my diploma from Government Institute of Electronics, Secunderabad in ECE branch. I have joined Sai Mehta ESET Coaching Center in second year of my diploma. Due to the support of lecturers and faculty, I got all Telangana state rank of 17th. Now presently I am studying in CBIT. Let me share my experience and some tips given to me from Sai Mehta. From that, the first tip is రెగ్యులర్ రివిజన్. సాయి మేధాలో మనకు చూస్తే కంటిన్యూస్గా క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి. ఆ క్లాసెస్ని మనం మంచిగా విన్నాం అనుకోండి, అదొక రివిజన్ అవుతుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి నేను ఇంటికి వెళ్ళి కూడా రివిజన్ చేసేవాడిని. ఇలా చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ టాపిక్ పైన మనకు చాలా గ్రిప్ వస్తుంది. వాటితో పాటు నేను ఇంకోటి రెగ్యులర్ ప్రాక్టీస్ కూడా చేసేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక టాపిక్ని ఇప్పుడు చదివేసి తర్వాత చాలా రోజుల తర్వాత చూస్తే అది మనం మర్చిపోతాము. సో అందుకనే సాయి మీద వాళ్ళు చెప్పే ఫస్ట్ టిప్ ఏంటంటే రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ రెగ్యులర్ రివిజన్. ఇప్పుడు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ని మనం క్రాక్ చేయాలంటే ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఫాలో అయ్యే మెటీరియల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో నా టైంలో వచ్చేసి నేను ఫాలో అయిన మెటీరియల్ సాయి మీద మెటీరియల్లో చూస్తే మనకు మార్కెట్లో ఉండే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆథర్స్ ఆ మెటీరియల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్తో పాటు ఇక్కడ మనకు టీచర్స్ లెక్చరర్స్ కూడా పాస్ట్ 25 years నుంచి కలెక్టెడ్ స్టఫ్ మొత్తం దీంట్లో ఉంటుంది. సో వీటిని మనం ప్రాక్టీస్ చేస్తే చాలు. నార్మల్గా మనం ఏమనుకుంటామంటే మనం ఎన్ని డిఫరెంట్ రకమైన మెటీరియల్స్ని యూస్ చేస్తే మనకు అంత నాలెడ్జ్ వస్తుంది, అంత ప్రాక్టీస్ పెరుగుతుంది, అంత వాటిపైన కాన్ఫిడెన్స్ వస్తుంది అనుకుంటాము. కానీ సాయి మీద మెటీరియల్లో చూస్తే మోర్ దెన్ ఎనఫ్, దాంట్లో అన్ని క్వశ్చన్స్ని మనం కవర్ చేసి ఉంటాం కాబట్టి దీన్ని మనం ఫాలో అవుతే మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ, ఏ మెటీరియల్ ఫాలో అయినా కానీ, ఒక టెస్ట్ని మనం అటెండ్ చేయకపోతే మన క్యాలిబర్ ఏందో మనకు తెలిసేది కాదు. సో నార్మల్గా చెప్పాలి అంటే సాయి మేధాలో మాకు చాలా టెస్టులు కండక్ట్ చేసేవాళ్ళు. మేము వాటిని అటెండ్ అయ్యే వాళ్ళము. వాటి రిజల్ట్స్ని చూసి మేము అనలైజ్ చేసుకునే వాళ్ళము, మేము ఎక్కడ ల్యాగ్ అవుతున్నాం అనేసి. ఆ రిజల్ట్స్ చూసి మేము మమ్మల్ని ఇంప్రూవైజ్ చేసుకోగలిగాము. ఎక్కడెక్కడ మేము టాపిక్లో ల్యాగ్ అవుతున్నాము, ఏ టాపిక్ మాకు చాలా కష్టంగా ఉంది, అవన్నీ టెస్ట్ సిరీస్ నుంచే తెలుస్తుంది. మనం ఎంత ప్రాక్టీస్ చేసినా మ్యాటర్ కాదు, మనం టెస్ట్లు ఎలా రాస్తే కానీ మనం ఒరిజినల్ క్యాలిబర్ బయటికి రాదు. ఇంకో పాయింట్ ఏంటంటే టెస్ట్ సిరీస్ వల్ల వచ్చే మెయిన్ అడ్వాంటేజ్ టైం మేనేజ్మెంట్లో. ఈసెట్ ఎగ్జామ్లో మనకు 200 క్వశ్చన్స్ ఉంటాయి, మనం వాటిని 180 minutesలో రాయాలి. రఫ్గా చూసుకున్నా కానీ ఒక్కొక్క దానికి 1 minute కన్నా చాలా తక్కువ వస్తుంది. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి, మనము ఎంత తక్కువ సేపట్లో వాటిని సాల్వ్ చేయాలి అనేది మనకు టైం మేనేజ్మెంట్ వస్తేనే పాసిబుల్ అవుతుంది. టెస్ట్ సిరీస్ అటెండ్ అవ్వడం వల్ల ఈ అడ్వాంటేజ్ మనకి ఈజీగా వస్తుంది. అండ్ ఇంకోటి, సాయి మీద అనేది చాలా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఇవి చాలా ప్రాక్టీస్ అవ్వడంతో ఆ క్వశ్చన్స్ని కూడా మనం చూడంగానే వాటి ఆన్సర్స్ ఈజీగా చెప్పేటట్టు ఉంటుంది. సో ఏవైతే మనకి చాలా టఫెస్ట్ క్వశ్చన్స్ వచ్చినా కానీ వాటిపైన ఎక్కువ టైం కేటాయించవచ్చు ఇలా ప్రాక్టీస్ చేస్తే. సో బెటర్ అటెండ్ టెస్ట్ సిరీస్. సో లాస్ట్కి నేను చెప్పేది ఏంటంటే, నేను ఫాలో అయిన ఈ 3 tips అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అయినాయి. ఒకవేళ మీరు కూడా ఫాలో అవుతే మీరు కూడా టాప్ 20 ర్యాంక్స్లో ఉంటారు. ఈ 3 సజెషన్స్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మనం ఫాలో అవ్వాలి. ఒకవేళ వాటిని కూడా ఫాలో అవుతే మనకి ఇంకా చాలా బెటర్ ర్యాంక్ వస్తుంది. సో వాటిలో మెయిన్ వచ్చేసి ఇవి షార్ట్ నోట్స్. మనం ఏవైతే మనం క్లాస్ వింటామో వాటి నుంచి మనం మన ఓన్ షార్ట్ నోట్స్ని రెడీ చేసుకోవాలి. లాస్ట్ ఎగ్జామ్ ముందు మనం చేసే రివిజన్లో మనం వాటిని చూస్తే 2-3 times చూస్తే మనకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నర్వస్నెస్కి మనకు చాలా రీజన్స్ ఉంటాయి. కాకపోతే మెయిన్ రీజన్స్ని నేను చెప్పేది ఎక్కడ అంటే ప్రిపరేషన్ టైంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ నుంచి కొన్ని డౌట్స్ వస్తాయి, లైక్ మనం ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతామా, మంచి ర్యాంక్ రాగలుగుతుందా లేదా అనేసి ఆ టెన్షన్ ఉంటుంది. ఇంకోసారి ఏంటంటే మనం కొన్ని టెస్ట్లను అటెండ్ అవుతున్నప్పుడు కూడా మనకు మంచి రిజల్ట్ రాకపోతే మనం అక్కడ టెన్షన్ ఫీల్ అవుతాం, నర్వస్నెస్ వస్తుంది మనకు, అసలు ఎలా కంప్లీట్ చేయగలుగుతామో అలా అనేసి. అవి ఏం భయపడాల్సిన అవసరం లేదు. సెకండ్ థింగ్ ఇంకో వచ్చేసి ఎగ్జామ్ డేట్ దగ్గర పడుతున్నప్పుడు మనకు టైమింగ్ తక్కువ ఉంది అలా అనేసి మనం చాలా నర్వస్గా ఫీల్ అవుతాము. ఇంకో వచ్చేసి రైటింగ్ ద ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుందంటే డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ సిస్టమ్ అనేది ఆఫ్ అయిపోతుండొచ్చు లేదా హ్యాంగ్ అవుతుండొచ్చు. కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనకేంటంటే అక్కడ ఎక్కడైతే హ్యాంగ్ అవుతుందో, ఎక్కడైతే స్టాప్ అవుతుందో అక్కడి నుంచే మళ్ళీ మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అక్కడ కూడా మనం ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇవి అన్నిటిని మనం ఓవర్కమ్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ అందరు చెప్పేదే ప్రాక్టీస్. సాయి మీదలో ఏంటంటే మనకు మాక్ అండ్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటారు.
విచ్ ఈస్ ఆఫ్ 200 మార్క్స్. ఎగ్జాక్ట్గా మనకి ఎలా అయితే ఈసెట్ ప్యాటర్న్ ఉంటుందో అలానే కండక్ట్ చేస్తారు. సో వీటిని అన్నిటిని మనం ఫాలో అవ్వడం వల్ల మనకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. నాట్ ఓన్లీ టాప్ 20, యూ క్యాన్ ఈజీలీ గెట్ ఫస్ట్ ర్యాంక్ ఆల్సో. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా స్టూడెంట్స్కి సపోర్ట్ చేయడానికి సాయిమేధ వాళ్ళు ఒక అప్లికేషన్ని లాంచ్ చేశారు, saimedha.in యాప్. ఇది మన ప్లే స్టోర్లో కూడా ఉంటుంది. సో వాటిలో ఏముంటుందంటే డిజిటల్ రికార్డెడ్ వీడియో క్లాసెస్ ఉంటాయి. ఇందులో బేస్డ్ ఆన్ టాపిక్ వెయిటేజ్ బట్టేసి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటుంది, బేస్డ్ ఆన్ టాపిక్ వెయిటేజ్ బట్టి ఉంటుంది. వాటిని మనం డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో కూడా చూసుకోవచ్చు. కమింగ్ టు నెక్స్ట్, ప్రాక్టీస్ సెట్స్ ఉంటాయి. ఇవి కూడా టాపిక్ వైజ్ ఉంటాయి. అయితే మనం క్లాసెస్ వింటున్నామో వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఇంప్రూవైజ్ అవుతూ ఉంటాము. సో వాటి గురించి సాయిమేధ వాళ్ళు ప్రాక్టీస్ సెట్ కూడా ప్రొవైడ్ చేశారు, విత్ సొల్యూషన్స్ ఉంటాయి. ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తే వాటిని మనం సొల్యూషన్స్ని చూసుకొని మనం వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ అలానే మనం ఎంతగానో ప్రాక్టీస్ చేసామో అవి రియల్గా ఈసెట్ క్వశ్చన్స్ని ఎంతవరకు మనం అప్లై చేయగలుగుతున్నామని కూడా చూడొచ్చు. వాటి గురించి మనం ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అక్కడ మనం ప్రాక్టీస్ చేసి వాటిలో అప్లై చేసి వాటి సొల్యూషన్స్ చూసుకుంటే మనం ఇంకా ఇంప్రూవైజ్ చేయొచ్చు. ఇక్కడ నేను చెప్పినట్టు ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ అని ఏదైతే చెప్పామో సేమ్ వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి సాయిమేధ వాళ్ళు సెల్ఫ్ టెస్ట్ విత్ సొల్యూషన్స్ కూడా పెట్టారు. ఒకవేళ వీటిని మనం ప్రాక్టీస్ చేస్తే మనకు మోటివేషన్ పెరుగుతుంది, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలో తెలుస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సేమ్ అలానే లైవ్ సెషన్స్. ఇప్పుడు నేను ఎలా అయితే మీకు నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నాను, ఎలా అయితే నేను ఎక్కడెక్కడ తప్పులు చేశాను, ఎక్కడెక్కడ నా పాజిటివ్స్ చెప్తున్నాను, సేమ్ అలానే మిమ్మల్ని గైడ్ చేయడానికి కూడా మన డైరెక్టర్ సార్ ఇంకా కోఆర్డినేటర్ సార్ మనకు లైవ్ సెషన్లో ఉంటారు. వాళ్ళు కంటిన్యూస్గా మనకు మోటివేషన్ అండ్ గైడెన్స్ ఇస్తారు. ఇంత ప్రాక్టీస్ చేసినా కానీ మనకు కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి, వాటిని క్లారిఫికేషన్కి కూడా సార్ వాళ్ళు ఏవైతే మనకు లెక్చరర్స్ ఉంటారో వాళ్ళు మనకు డౌట్ క్లారిఫికేషన్స్ కూడా చేస్తారు. లాస్ట్కి నేను కంక్లూడ్ చేద్దాం అనుకుంది ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి మీరు టెస్ట్ సిరీస్ని మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, మంచి ర్యాంక్ వస్తుంది, తక్కువ టైం ఉంది కాబట్టి. సో అలానే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి 1 year టైం ఉంటుంది కాబట్టి మొత్తం ఎంటైర్ క్లాసెస్ విని ప్రాక్టీస్ చేసి ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్స్ని వీటన్నిటిని ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఈసెట్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.